మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, అసెంబ్లీ సమావేశాలు ఇవాళ స్టార్ట్ కాబోతున్నాయి. సో అసెంబ్లీ తొలి రోజు వాయిదా అనంతరం కేబినెట్ భేటీ ఉండబోతుంది. కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఎజెండాగా ముందుకెళ్తున్నారు? మరి కాసేపట్లో తెలంగాణ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఎలా అయినా సరే ఎండగట్టాలనే ప్రయత్నం ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేస్తూ ఉంటే, అధికార పక్షం నేతలు ఏదైతే లేవనెత్తేటటువంటి ప్రతి అంశాన్ని కూడా తిప్పికొట్టాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సిద్ధమవుతుందనే చెప్పుకోవచ్చు. మరొక వైపు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఈసారి సమావేశాల్లో కీలక అంశాలను కూడా లేవనెత్తే ప్రయత్నం కూడా చేయనున్నారు. ప్రధానంగా కేసీఆర్ కన్నబిడ్డగా భావించినటువంటి కాళేశ్వరానికి సంబంధించి అసలు ఈసారి పెట్టినటువంటి సమావేశాలే కాళేశ్వరం పైన చర్చ జరపాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అధికార పక్షం భావిస్తూ ఉంటే, తమకు కూడా అవకాశం ఇవ్వాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలను వివరిస్తాము అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కూడా పట్టుబట్టి కూర్చున్నారు. మరొక వైపు కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరపాలి అంటూ కూడా బీజేపీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అనేక అంశాల పైన కూడా ఈసారి వర్షాకాలపు సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక ఈ రోజు ఉదయం 10:30 ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా శాసనసభలో రీసెంట్ గా చనిపోయినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి సంతాపం తెలుపుతారు. అనంతరం శాసన మండలిలో కూడా మాజీ సభ్యులు రత్నాకర్, మాగం రంగారెడ్డికి సంతాపం తెలుపుతారు. ఇక అనంతరం కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను సభ్యులందరికీ ఇస్తారు. అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. 12 గంటలకు అసెంబ్లీలోనే బీఏసీ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో సభలో చర్చించాల్సినటువంటి అంశాలు, సభకు సంబంధించినటువంటి పని దినాలు, అదేవిధంగా ఎన్ని రోజుల పాటు ఉంచాలి, ఇలా అనేక అంశాల పైన కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో బీఏసీ మీటింగ్ అవుతుంది. ఇక బీఏసీ మీటింగ్ ముగిసిన అనంతరం సేమ్ అసెంబ్లీ కమిటీ హాల్లోనే మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కానుంది. అయితే కేబినెట్ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించనున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కులగణన చేస్తాము అంటూ కూడా కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు. అన్నట్టుగానే దేశానికి రోల్ మోడల్ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి కులగణన చేశారు. అందులో బీసీలు 42% ఉన్నారు అంటూ కూడా ఒక లెక్క తేలింది. అయితే బీసీలకు 42% ఇస్తూ కూడా స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పట్టుపట్టింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అటు ఆర్డినెన్స్ ని తయారు చేసింది, గవర్నర్ కి పంపింది. ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరొక వైపు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేసి ఏకంగా ఈ నెల 5, 6, 7 తారీఖున ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక రోజు మొత్తం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేశారు. అనంతరం రాష్ట్రపతిని అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు కేబినెట్ లో డిస్కస్ చేయనున్నారు. అయితే ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఒక కమిటీని మంత్రులతో వేశారు. ఇప్పటికే మంత్రులు 3 ఆప్షన్స్ తో ఒక నివేదికను కూడా తయారు చేశారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలా, లేదంటే జీవో ద్వారా రిజర్వేషన్ ఇవ్వడమా, లేదంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా వేచి చూడాలా అంటూ కూడా 3 ఆప్షన్లతో ఒక నివేదికను సిద్ధం చేశారు. ఈ 3లో కూడా ఈ రోజు ఏదో ఒకటి ఫైనల్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాలు అనంతరం స్టార్ట్ అయ్యేటటువంటి కేబినెట్ మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే ప్రధాన చర్చగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇవాళ ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది.